తెలుగుదేశం పార్టీ అనగానే చంద్రబాబు నాయుడు గారు సుప్రీమో. ఆయన తర్వాత స్థానం అనగానే వెంటనే లోకేష్ గారు గుర్తొస్తారు. లోకేష్ గారి జాతకాన్ని ఏమైనా పరిశీలించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? చేశారండి అదేమైనా? ఆయన జాతక బలం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అంటే అధికారంలోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి సో ఎలాగా అతని భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారు? బాగుందండి, లోకేష్ గారిది కూడా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు. చాలా యోగవంతముగా ఉంది. ఇప్పుడు గతంలో ప్రవర్తించినటువంటి అంటే తప్పుగా ప్రవర్తించినాడేమో గతంలో అని కాదు నేను అంటున్నమాట. ఒక మనిషి మెచ్యూర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆయన కాలేదా అని కాదు, గతముకు ఇప్పటికీ చాలా కొత్త వరవడితో పరిణతి చెందినటువంటి నాయకుడిని చూస్తారు ఆయన ఖచ్చితంగా. అందరినీ కలుపుకుపోయేటువంటి విధానముగా ఆయన పోకడ ఉండబోతుంది అనేటువంటిది నాకు. ఆయనకు బహుశా నా అనాలిసిస్ ప్రకారముగా ఆయనకు పదవి ఉంటుంది అని నేను అనుకోను. ఈసారి పదవి తీసుకుంటాడు అని నేను అనుకోను. పదవి లేకుండా కార్యకర్తగానే ఆయన ముందుకు ఉండి అన్ని పనులు జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహిస్తాడేమో అని నా భావన. ఎందుకంటే ఆయన గ్రహస్థితి ప్రకారముగా పదవీ యోగము పదవి అనేటువంటిది ఉండినా తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. ఆయన పదవీ త్యాగం అనేటువంటిది చేసి కేవలం కార్యకర్తగా ఉండి నాయకుడుగానే ఉంటూ జాగ్రత్తగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతంలో ఎవరైతే విమర్శించినారో ఆ విమర్శలకు తగ్గట్టుగా ఆయన మళ్ళా ప్రశంసించే విధముగా ఆయన యొక్క నడవడిక ఉండబోతుంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. గురుగారు, మీరు లోకేష్ గారి జాతకం చూశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూశారు. అంటే ఇద్దరు యంగ్స్టర్స్, అంటే సమకాలీన రాజకీయాల్లోని ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వీళ్ళందరూ యంగ్స్టర్స్ కింద వస్తారు. అంటే సమవయస్కులు ధైర్య అంటే మరీ ఎక్కువ వయసు తేడా లేకుండా. సో ఇప్పుడు యాక్చువల్ కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఉంటారో లోకేష్ గారు కూడా అంతే కీలకంగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం జాతక పరంగా అడుగుతున్నానండి. వీళ్ళ జాతక బలం చూస్తే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని మీరు భావిస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలా ఉండబోతుందని చెప్తా. అలా ఉంటుందని చెప్తా. ఇద్దరు సమన్వయంతోనే ముందుకు వెళతారు. ఇక్కడ నీవెక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వెక్కువ అనేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి జాగ్రత్తగా ఈయనను అనుసరించి ఆయన, ఇద్దరు వాళ్ళ యొక్క ఇదితో ఉండేట్టుగానే ఉంటుందని నా భావన. ఎందుకంటే ఆ లక్షణాలు ఎందుకు అన్నమాట అంటున్నానంటే గ్రహస్థితులు, అదే 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 వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు. ఒకటి నేను నమ్మేది ఏముంటుందంటే ఇప్పుడు ఇంతవరకు మీరు జాతకాలు చెప్పిన వాళ్ళని మిగతా వాళ్ళను నేను ఎవరిని ఇంకొకరిని అనడానికి నేను మాట్లాడను. కానీ నా అనాలిసిస్ ఎట్లుంటుందంటే నా చూడడం అనేటువంటిది, లోకేష్ గారి జాతకం చూసినప్పుడు లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి జాతకం కూడా ఎలా ఉంటుంది అని చూడాల్సిన అవసరం ఉంటుంది నాకు. నేను ఇందాకే చెప్పా. అలాగే పవన్ కళ్యాణ్ గారిది చూసినప్పుడు ఆయన భార్య ఏమిటని చూడాలి. భువనేశ్వరి గారిది కూడా చూశాను కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఎలా ఉంటాయి, వాళ్ళ వల్ల వీళ్ళకేమిటి, వీళ్ళ వల్ల వాళ్ళకేమిటి అనేటువంటిది ఉంటుంది కొంచెం. దాన్ని బట్టి అవన్నీ కూడా సమన్వయం చేసుకొని చెప్తుంటాం ఎప్పుడు కూడా. అందుకని వీళ్ళిద్దరిది మీరు అడిగినారు కాబట్టి నేనేదో ఉపోద్ఘాతము వ్యాఖ్యానము ఎక్కువ చేయను. కానీ వాళ్ళిద్దరిది ఎలా ఉండబోతుంది అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలాగే ఉంటుంది. ఆ స్నేహబంధం కావచ్చు, పనితీరులో వెళ్ళే విధంగా ఎప్పటికీ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అదే ఖచ్చితంగా అదే ఉంటుంది. ఆ బాండింగ్ ఇప్పుడు కాదు, మనం చూస్తాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారు జైలుకు వెళ్ళిన తర్వాత పరిణామాల నుంచి అంటే ఒక లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి మధ్య స్నేహబంధాన్ని చాలామంది ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు సమన్వయపరచుకోవడం ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉందంటారు, అంతేనండి మీరు? అంతే. దానికి అది ఆనాడు చాలామంది అమావాస్య రోజు పొత్తులు ప్రకటించినాడు, ఇది నిలబడదు అన్నారు. నేను ఒక్కనే చెప్పా, అమావాస్య అనేటువంటిది చూస్తున్నారు కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది చూడాలి. గ్రహస్థితి చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్లకు, ఇది నిలబడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో సూది మనం మోపినంత కూడా పక్కకు పోదు అని చెప్పినాం. ఆ తర్వాత మళ్ళా ఏవో ఇదని అదని ఏవేవో అన్నీ వచ్చినాయి మధ్యలో. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అయిపోయింది పుత్తని ఏవేవో చెప్పినారు. ఏమి చెప్పినా ఎంత చేసినా
వీళ్ళది ఉంటుంది అనే చెప్పా. అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఉన్న వాస్తవం ఏదో చెప్తాను నేను. నాకేమి రాసి పెట్టుకోండి, ఏదో బల్లగుద్ది ఇవన్నీ చెప్పాను నేను. అవన్నీ చెప్పేటప్పుడు జరిగేది ఉన్నప్పుడు అంత బల్లగుద్ది ఇవన్నీ అనవసరం కదండి. ఈ మాటే కదా. ఏ మాట అయితే మనము ప్రామాణికంగా మాట్లాడుతున్నామో మాట విలువ కదా. అవన్నీ చెప్తున్నామంటే ఏవో ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నామని దాని అర్థం. అవన్నీ అక్కర్లే, మీకు తెలుస్తుంది కదా భవిష్యత్తులో. ఖచ్చితంగా వాళ్ళ బాండింగ్ బాగుంటుంది, సమన్వయంతోనే ముందుకు వెళతారు గాక. గురుగారు, ఈ మధ్య నేషనల్ జర్నలిస్టులు కొంతమంది, నేషనల్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు కొంతమంది ఒక మాట అన్నారు. యాక్చువల్గా కూటమి పెర్ఫార్మెన్స్ ముందుకు వెళ్ళడానికి, అంటే వాళ్ళు అంటే ఇది ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు అన్నమాట కాబట్టి, అంటే వాళ్ళు విజయం సాధించే అవకాశం కూటమికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం ఏదైతే ఉందో అదే ఒక మెయిన్ ఫ్యాక్టర్ కాబోతుంది, ఈ కీలకంగా మారబోతుంది ఈ ఎలక్షన్స్లో, వాళ్ళకి పాజిటివ్గా మారబోతుందని. అంటే ఆ మాటని మీలాంటి జ్యోతిష్య విద్వానులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, పండితులు ఉన్నారు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది, అంటే ఆ గ్రహబలం ఏదైతే ఉందో తర్వాత ఆయనకి ప్లస్ అయ్యి ప్రజల్లో ఒక సానుభూతిని, సెంటిమెంట్ని రగిల్చి ఆయనకి విజయావకాశాలు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించచ్చా అండి? జాతకపరంగా ఆయనకు సీఎం అయ్యే యోగం ఉంది అని మొదట్లోనే చెప్పాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మధ్య మార్గముగా ఉండేటువంటి వాళ్లకు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి మామూలుగా. సరే, ఇది లోపల ఏదో వాళ్ళ ఇది ఏదో చూసుకొని ఆ లోపలికి జైల్లోకి ఏదో పంపించడము, చేయటము, అన్ని రోజులు ఉంచటము అనేటువంటివి అన్నీ కూడా సింపతి కూడా ఒకసారి, ఎందుకంటే పెద్ద ఆయన కదండి, అన్నేళ్ల ఇది కదండి. ఆయన లోపలేసినారు అనేటువంటిది ఒక విషయం అయితే, కక్ష సాధింపు అనేటువంటిది బయట మామూలుగా వినపడుతూ ఉంటుంది. అలా అన్నప్పుడు మిగతా వాళ్ళని, దాని వలన భువనేశ్వరమ్మ గారు బయటికి రావాల్సినటువంటి అవసరం. లేకపోతే ఆయన ఏనాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఏనాడు బయటికి రాలేదు కదా. మరి భర్తకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఏ భార్య అయినా బయటకు వచ్చి ఇది పద్ధతి అని చెప్పుకోవడంలో తప్పులేదు కదా. అదొక కారణం. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరి స్వయంకృతాపరాధం వాళ్ళది. గ్రహస్థితులు బాగున్నది. ఇప్పుడు భోజనము పెట్టారండి, ఇక్కడ భోజనం బాగా దొరుకుతుంది మనకు అనేది తెలుసు, అక్కడ వంట వండుతారని తెలుసు. అంత దూరం ఎందుకు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత ఇది ఉన్నదన్నమాట, అన్నదానము అనేది ఉంటుంది. మనం పోయి తినవచ్చును. తీరా తినే సమయానికి మనము చేతులారా చెడగొట్టుకునేటువంటి దానికి ఏం చేయగలుగుతాం? అంతే కదా. అందువలన అలా జరుగుతూ వచ్చినవే ఇవన్నీ పరిణామాలన్నీ కూడా. ఒకందుకు చంద్రబాబుని, అదే కదా గ్రహాలు ఏమిటి అంటే, వ్యతిరేకమైనటువంటి గ్రహాలు కూడా అనుకూలించడానికి. ఇప్పుడు మనము పూర్వం ఒకటి ఆలోచన చేస్తే ఏమిటి అంటే, ఏదో బాగుండేటువంటి దానికి అనవసరంగా ఇక్కడ ఏదో రాహు ఆ రాజ్యంలోకి అడుగు పెట్టినట్టున్నాడు, అస్తవ్యస్తమైంది అని అంటున్నాం. అలాంటి రాహువు ప్రభావము వీళ్ళ జాతకాల్లో ఉండేది ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అదే రాహువు అక్కడ ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదైనారు, ఆయనకు కూడా రాహు ప్రభావం ఉంది, ఈయనకు రాహు ప్రభావమే ఉంది. ఈయన పైకి లేయడానికి కారణం